మరి కూడు గుడ్డ నివాసము ఆయన చెప్పారు. వాళ్ళ స్లోగనే అది, తెలుగుదేశం వాళ్ళది. అంటే ఆ రోజులో రామారావు గారు 2 రూపాయలకి బియ్యం ఇచ్చారు, దాన్ని ఈయన తీసేశాడు. అలాగే నివాసం, ఈయన ఎవరికైనా ఒక ఎకరం కొని అందులో అయినా ఇల్లు కట్టి ఎప్పుడైనా ఇచ్చాడండి? లేదు. అంటే ఈయనకు పెట్టే గుణం లేదు, పెట్టే గొడవే లేదు ఆయనలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎంతసేపు ఏంటంటే ఒక వ్యాపారస్తుడే తప్ప ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక లీడర్ కానీ క్వాలిటీస్ ఆయనలో లేవు. ఎంతసేపు ఒక ఇండస్ట్రీ కోసం ఆయన బోళ్ళంత స్థలాలు వెచ్చిస్తాడు. ఒక పేదవాడికి ఇల్లు కట్టాలంటే ఆయన దగ్గర మనసు రాదు. ఆయనకి ఏంటంటే ఓట్లు అడుక్కునే టైంలో మాత్రమే పేదవాళ్ళు గుర్తొస్తారు. వాళ్ళకి ఎంతో అంత పడేస్తే పసుపు కుంకాల పేరుతోటి వాళ్ళు ఓటేసేస్తారు, అయిపోయింది, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత చూసుకుందాంలే. ఇదే ఆలోచన. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ప్రజల్ని ఎలాగా, అంటే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా ఉన్నత స్థితిలోకి తీసుకురావాలి, వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి. ఒక మనిషి ఎదిగితే అభివృద్ధి జరిగినట్టే. అభివృద్ధి అంటే ఈయన దృష్టిలో బిల్డింగ్లు కడదాం అంటాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదవాడిని పైకి లేపితే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరిగిందని చెప్తారు. అలా చెప్తూనే ఆయన సంక్షేమంతో పాటు కూడా డెవలప్మెంట్ చూపించుకుంటూ వస్తున్నారు. దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు చాలా మంది. అంటే మంచి చేస్తే ఎవరికి నచ్చదు ఇవాళ. అయినా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఉన్నాయో అన్నిటినీ కూడా 99.9% ఫుల్ఫిల్ చేసి ఇవాళ ధైర్యంగా, అమ్మ నేను కనుక నీ ఇంటికి కనుక మంచి చేసి ఉంటే నన్ను మళ్ళీ ఆశీర్వదించి, నీ బిడ్డను ఆశీర్వదించని అంత వినయంగా అడుగుతున్నారండి. మరి ఆయనకే గుర్తులేదు 600 పైచీలకు హామీలట సంక్షేమాల రూపంలో ఒక మేనిఫెస్టోలో పెట్టాడు ఆయన. ఆ మేనిఫెస్టో ఏంట్రా అంటే ఓన్లీ ఎలక్షన్ టైంలో మాత్రమే చూపించాడు ఏదో కాగితం, తర్వాత నెగ్గిన తర్వాత డస్ట్బిన్ లో వేస్తాడు ఆయన. నిజంగా హాస్యాస్పదంగా ఉంటాయండి చంద్రబాబు నాయుడు గారి మాటలు. ఏదో అలయన్స్ అని చెప్పుకుంటున్నారు. ఇవాళ ఫస్ట్ లో ఆయన వచ్చారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు కలుపుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ వారు రీసెంట్ గా వాళ్ళు కూడా పాపం కలవాలా లేదా అని ఈ లోకల్ బీజేపీ పాలిటిక్స్ నాయకులకేమో కలవాలని ఉంటుంది, పైన అధిష్టానానికి వీళ్ళకి కూడా అది సర్దుబాటు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్మరు. సో ఎట్టకేలకు వీళ్ళు ముగ్గురు కలిశారు. అంటే ఈ ట్రయాంగిల్ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే 2014 గుర్తు చేసుకుంటే అప్పుడు ఆ కూటమి జరిగింది కదా. ఆ కూటమి జరిగినప్పుడు ఏవైతే ఆయన హామీలు అన్నాడో ఆ మేనిఫెస్టో చెత్తపుట్లోకి వెళ్ళింది. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కలిశారో ఆయన ఒకే ఒక్క స్థానం, ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఆయన ఓడిపోయాడు, లీడరే ఓడిపోయాడు. అందులో ఒకే ఒక పర్సన్ నెగ్గారు, ఆయన తర్వాత మన పార్టీలోకి రావడం జరిగింది. మరి బీజేపీ వారు ఏం జరిగిందో మీకు తెలుసు. ఇప్పుడు అసలు మన రాష్ట్రంలో బీజేపీ స్థానం ఏంటో మన అందరికీ విదితమేది. వాళ్ళు చేసినది ఏది కూడా మనకి ఇస్తానన్నవన్నీ కూడా ఏది హామీలు, వాళ్ళు ఒక పోలవరం నిర్మాణం అయితేనే కానీ, లేదంటే ఒక ప్రత్యేక హోదా కానీ, ఇవన్నీ కూడా మనకి చెప్పినవన్నీ కూడా ఏమీ చేయలేదు. ఇక ప్రజలు ఎలా నమ్ముతారు? మళ్ళీ అదే అలయన్స్ ఇప్పుడు తీసుకొస్తున్నాడు ఆయన. మరి ఆ రోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ 1% తేడాలోనే ఆయన ఓడిపోయారు. ఆయన ఏమి ఏదో భారీ మెజారిటీతో నెగ్గినట్టు ఆయన ఏదో ఓడిపోయినట్టు జరగలే, జస్ట్ 1%. ఆ 1% ఏముందండి? ఇవాళ ప్రజలే పట్టం కట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఓట్లు వేద్దామని. అలాగే ఇవాళ అభివృద్ధి అంటే భరత్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే భరత్. అలా రాజమండ్రిలో మా మార్గాని భరత్ గారు ఒక మార్క్ వదిలేశారు. నవయువకుడు అన్ని ట్రోల్ చేసిన ఇవాళ ఆయనకి సమాధానం చెప్పుకోవడానికి వీళ్ళకి మాటలు లేవు. అంతటి ఆయన ఇవాళ ప్రజలలో మంచి స్థానాన్ని ఆయన చూరగొన్నారు. ప్రజలందరూ కూడా నిన్న నైట్ ఆ హామీ పత్రాలు ఇస్తుంటేనే ఒక్కొక్కళ్ళు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడు ఓటు వేసేద్దామా అన్న చక్కటి ఆనందంతో ప్రజలందరూ ఉన్నారండి. ఇంక వీళ్ళు ఏం చెప్పినా నమ్మరు. రెండోది, చీరలు పంచిపెట్టారు, ఏదో ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారని ఏమేమో రాంగ్ గా మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాదు, మీకు పెట్టే గుణం ఎలాగా లేదు. మేము ఇస్తున్నప్పుడు మీకెందుకు కడుపు మంట? తీసుకునే అక్క చెల్లెమ్మలు బానే ఉన్నారు, వాళ్ళకి మీరు పసుపు కుంకాలనే పేరుతో వాళ్ళని మోసం చేసినప్పుడు తెలియలేదా అది తప్పు అని? రాష్ట్ర ఖజానా అంతా మోసం చేసినప్పుడు తెలియలేదా అది తప్పు అని? ఏంటండి మీరు మాట్లాడతారు? ఏముంది మీ దగ్గర చెప్పుకోవడానికి? ఎంతసేపు చేసేవాడిని కిందకి లాగడమే మీ ప్రయత్నమా?
మనం ఎలా ఎదగాలని ఆలోచన చేయండి. కనీసం ఇప్పుడైనా చూద్దాం, 2029కైనా మీకు ప్రజలు అవకాశం అయినా ఇస్తారేమో. ఇప్పుడైతే ఏం లేదు, రెడీగా ఉన్నారు ప్రజలు. మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది, మా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. ఇక్కడ రాజమండ్రిలో మాత్రం ఖచ్చితంగా మార్గాని భరత్ గారు ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ కాబోతున్నారు. సో అది ఆ విజయాన్ని మేము నిన్ననే సక్సెస్ మీట్ కింద మేము అందరం సెలబ్రేట్ చేసేసుకున్నాం. కాబట్టి ప్రజలందరూ విజ్ఞులని ఇప్పటికైనా గమనించి మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. బెదిరించడాలు అదిరించడాలు రోజులు అయిపోయాయి సార్, అవేమీ లేవు. మరి రానున్న ఎలక్షన్ టైం రానుంది, దాని గురించి మేము అందరం కూడా వెయిట్ చేస్తున్నాము. మరి ఖచ్చితంగా భరత్ అనే నేను అంటూ ఆయన ప్రమాణ స్వీకారంతో మళ్ళీ మీ అందరితో మళ్ళీ మేము మాట్లాడడానికి వస్తాం. థ్యాంక్ యూ.